పవన్ కళ్యాణ్ గారి పట్ల తెలంగాణకు సంబంధించిన కొంతమంది వామపక్ష ముసుగులో ఉన్నటువంటి మేధావులు, కొంతమంది ఉద్దేశపూర్వకంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని మాట్లాడుతున్న వ్యక్తులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి అంశాన్ని తెర మీదకి తీస్తున్నారు. వారందరికీ సూటిగా ఒక విషయాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కేంద్ర హోంమంత్రి, అదేవిధంగా ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణను వారు అసందర్భంగా బయటపెట్టడం జరిగింది. వాస్తవంగా కేంద్ర హోంమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి మధ్య జరిగేటువంటి ఒకవేళ సంభాషణలు ఉన్నా బయట బాహ్య ప్రపంచానికి తెలిసే విషయాలు కాదు. దీని విషయంలో నేరుగా ప్రొఫెసర్ బయటకు వచ్చి పొరపాటు జరిగిందని చెప్పి ఆయన ఒప్పుకోవడం జరిగింది. మరి ఆయనే పొరపాటు జరిగిన ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఆయనకు సంబంధించినటువంటి విషయంలో పెద్ద ఎత్తున రాజకీయాలు ఎందుకు? 12 సంవత్సరాలు ముందు విడిపోయి 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్న సందర్భంలో ఇప్పటికీ తెలంగాణ ఆంధ్ర అనేటువంటి పంచాయతీని ఎందుకు తెస్తున్నారు? కలిసి ఉండి అభివృద్ధి చెందుతున్నటువంటి తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్దేశపూర్వకంగా చిచ్చు ఎందుకు పెడుతున్నారు? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నిరోధకులు, రాజకీయ నిరుద్యోగులు ఉద్దేశపూర్వకంగా ఈరోజు ఈ అంశాలు తెరమిద్దేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి అంశంలో పూర్తిగా 100% ప్రొఫెసర్ నాగేశ్వర గారు మాట్లాడింది తప్పు. కాబట్టి ఈ అంశానికి ముగింపు పలకాలి. 2 రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టదని చెప్పి భారతీయ జనతా పార్టీ గుర్తు చేస్తున్నాం. 2 రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకెళ్తున్నాయి, దేశంలో ముందుండాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ భావిస్తుంది.